ర్యాపిడోలో ఎర్లీ మార్నింగ్ 6 AM to 10 AM వరకు లాగిన్ చేస్తే ఎంత ఎర్న్ చేయొచ్చో చూసేయండి. పొద్దున్నే లేకండ్రా, ఒంటికి మంచిది. పొద్దున్నే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది. నేర్చుకోండి. ఈ వీడియో జస్ట్ ఒక రోజు మాత్రమే. రోజు ఇలానే ఎర్నింగ్స్ వస్తాయని అనుకోకండి ప్లీజ్. ర్యాపిడోలో ఈరోజు లాగిన్ చేసే ముందు 0 కమిషన్ ప్లాన్ కొనేస్తా. ఎందుకంటే లాగిన్ చేశాక మళ్ళీ రైడ్ పడింది అనుకో ప్లాన్ కొనే లోపు మళ్ళీ ఆ రైడ్ కి కమిషన్ కట్ అవుతుంది. సో అందుకే ముందే కొనేస్తున్నా. 119 రూపీస్ ప్లాన్ కొనేస్తాం ఈరోజు. 0 కమిషన్ ప్లాన్ అందరూ కొనక్కర్లేదు. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో చూసి కొనుక్కోండి. నేనైతే 0 కమిషన్ ప్లాన్ వల్ల ఇప్పటివరకు 8608 రూపీస్ సేవ్ చేసుకున్నా. 0 కమిషన్ ప్లాన్ వీడియో వచ్చేస్తుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లాగిన్ చేసి నాచారం చౌరస్తా దగ్గర వెయిట్ చేస్తున్నా. పికప్ 3 kilometers, డ్రాప్ 2.2 kilometers రైడ్ వేస్తున్నాడు. నేను యాక్సెప్ట్ చేయలే. వీడికైతే అసలు మానవత్వం కూడా లేదు. 2.2 kilometers పికప్, 800 meters డ్రాప్ రైడ్ వేస్తున్నాడు. అది కూడా 25 రూపీస్ ఓన్లీ. అలా ఆగుతూ హెచ్ఎంటీ దగ్గర ఆగా. ఎగ్జాక్ట్ రైడ్ పడిన దగ్గరే కస్టమర్ ఉన్నాడు. సో నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళలే, కస్టమరే నా దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. అది మన రేంజ్. కస్టమర్ ఇప్పుడే పని నుంచి ఇంటికి వెళ్తున్నాడంట. హైటెక్ సిటీలో పనిచేస్తాడు, కానీ ఉండేది మాత్రం పెద్దంబర్పేట. జస్ట్ కస్టమర్ వెళ్ళడానికి 40 kilometers అవుతుంది, మళ్ళీ రావడానికి 40 kilometers. సో 80 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. అంత దూరం ట్రావెల్ చేసే బదులు అక్కడే ఉండొచ్చు కదన్నా. ఆల్రెడీ పీజీలో ఉన్నాడంట కొన్ని రోజులు, కానీ అక్కడ ఫుడ్ బాగోట్లేదంట. అందుకే పెద్దంబర్పేటలో వాళ్ళ అన్నయ్య ఉంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. బోనీ రైడే 18 kilometers. వాహా. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఓం ఫట్ స్వాహ. ఈ లారీ చూడండి ఫ్రంట్ లో ఎంత నుజ్జు అయిపోయిందో. ఈ లొకేషన్ వచ్చేసి హబ్సిగూడ ఫైర్ స్టేషన్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్ లో 6 members ని గుద్దేసాడంట లారీడు. 18 kilometers కి 205 రూపీస్ వచ్చాయి. కస్టమర్ 220 రూపీస్ ఇచ్చాడు. ఇంకా మొత్తం గొత్తుకుల రోడ్ నుంచి తీసుకొచ్చేసాడు కస్టమర్. ఇక్కడ రైడ్స్ ఎక్కువ పడవు, పడేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం. ఎల్బీ నగర్ కి రైడ్ ఒకటి పడింది 7 kilometers. సరే అని వెళ్తున్నా, కానీ కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో తెలుసా? లేట్కి వెళ్తున్నా అని. లేట్ వెళ్దాం అంటే ఇక్కడ మొత్తం మీ రోడ్డు ఉంది కదా, ఇక్కడ 4 రోడ్లు ఉన్నాయి. సో ఆ వెనకాల ఉన్నాడు కస్టమర్, అటు సైడ్ ఉన్నాడు. నేనేమో ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ కింద నుంచి యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. ఇటు నుంచి రాంగ్ రోడ్ తీసుకుని వెళ్దామన్నా వెళ్ళడానికి లేదు. కొంచెం దూరంలో ఉన్నట్టు చూపిస్తుంది కదా కస్టమర్ కి, ఇదంతా తిరిగి రావాలని. షుగర్ అనుకుంటా క్యాన్సిల్ చేసేసాడు. ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయాక రైడ్స్ పడ్డాయి, కానీ చిన్న రైడ్స్ పడుతున్నాయి. ఇక్కడ చిన్న రైడ్స్ చేసుకుంటే వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇరుక్కుపోయాం అనుకోండి, ఇక్కడే తిప్పేస్తాడు. సో సిటీలోకి వెళ్ళిపోవడం బెస్ట్. పెద్ద రైడ్ పడ్డాక వెళ్దామని వెయిట్ చేస్తున్నా. మంచి పెద్ద రైడ్ ఒకటి పడింది 35 kilometers. పెద్ద అంబర్పేట కూకట్పల్లి. కస్టమర్ నైట్ డ్యూటీ చేసి ఇప్పుడే ఇంటికి వెళ్తుందంట. పొద్దున్న ఇట్లాంటి రైడ్సే పడాలని. మినిమం 10 kilometers రైడ్స్ అన్నా పడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ట్రాఫిక్ పెరిగేలోపే ఫాస్ట్ గా తీసుకెళ్లిపోవాలి కస్టమర్ ని లొకేషన్ కి. ఈ చిన్న పాప వెనక్కి తిరిగి ఎంత ధైర్యంగా కూర్చుందో చూడండి బండి పైన. నేనైతే చిన్నప్పుడు ఒకే ఒక్కసారి అలా కూర్చున్నా, అంతే గుండె జారి డిక్కీలోకి వచ్చింది. ఇంకెప్పుడు అలా కూర్చోద్దని ఫిక్స్ అయ్యా. $35 kilometers కి 402 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ఇక్కడ ఒక పీజీలో ఉంటుంది. పీజీకి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. పీజీ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంది. ఏదో 3 star హోటల్ లాగా ఉంది మొత్తం. సెక్యూరిటీ చింటూ. అందరూ ట్రాఫిక్ సిగ్నల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. వీళ్ళందరూ చూడండి జనాలు దాటే దగ్గర వెళ్ళి బండి పెట్టారు. నేనేమో కరెక్ట్ గా లైన్ కి అవతల పెట్టా. నాలాగా ఉండండి అందరూ. పిల్లల్ని కిడ్నాప్ చేసే వ్యాన్ కూడా మంచిగా రూల్స్ ఫాలో అవుతుంది. వీళ్ళందరికి ఏమైందో తెలియదు అసలు. 1 second పిల్లల్ని కిడ్నాప్ చేసే వ్యాన్ కి హ్యాట్స్ ఆఫ్. అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. థర్డ్ రైడ్ కూడా లాంగ్ రైడ్ పట్టేసా 8 kilometers. కస్టమర్ ఏమో ఆ కింద రోడ్డు మీద ఉన్నాడు. అటు మెట్లు ఉన్నాయి, దిగడానికి లేదు. కస్టమరే నా కోసం మెట్లు ఎక్కి నడుచుకుంటూ వచ్చాడు. కుకట్పల్లి లాంటి ఏరియాస్ ఎక్కడైతే హాస్టల్స్ ఎక్కువ ఉంటాయో కదా, అక్కడ ఎర్లీ మార్నింగ్ మనం కొంచెం వెయిట్ చేస్తే 10, 15, 20 kilometers రైడ్స్ కంపల్సరీ పడతాయి. కస్టమర్ ని ఇప్పుడు కూకట్పల్లి నుండి గచ్చిబౌలి తీసుకెళ్ళాలి. ట్రాఫిక్ ఎలా ఉంటుందో భయం వేస్తుంది నాకైతే. కస్టమర్ ని సేఫ్ గా తీసుకొచ్చి డ్రాప్ చేసా. 108 రూపీస్ వచ్చాయి. ఏం ట్రాఫిక్ భయ్యా. మార్నింగ్ ఎండలో చేసే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. ఒక్క 2 days ఈ ఎండా ప్లేస్ ట్రాఫిక్ లో చేశానంటే 108 కి కాల్ చేసి ర్యాపిడో అంబులెన్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది నేను.
ఒక్కసారి చూడండి స్కిప్ చేయకుండా. అసలు రైడ్స్ కి అయితే కరువే లేదు. రిజెక్ట్ చేస్తున్నా కానీ వేస్తూనే ఉన్నాడు. వేరే రైడ్స్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ పాత రైడ్స్ వేస్తూనే ఉన్నాడు. అంటే ఎంత మంది ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నారు ర్యాపిడో ద్వారా చూడండి. ఏం లాభం, ఇన్ని రైడ్స్ వేస్తున్నాడు కానీ లాంగ్ పికప్ వేస్తున్నాడు. మళ్ళీ లాంగ్ పికప్ వేసినా తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు ఎక్స్ట్రా. మనకి ఇందులో 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రైడ్ వస్తే కంపల్సరీ యాక్సెప్ట్ చేసేవాడిని, కానీ అలా రాలేదు. మొత్తం చిన్న చిన్న రైడ్స్ వచ్చినాయి. ఆపు ర్యాపిడో భయ్యా, రిజెక్ట్ చేస్తున్నా కదా. అమ్మయ్య, కస్టమర్ రేటింగ్ ఇచ్చేద్దాం. ఇందాకలాగా ఫ్లోలో కాకుండా మంచి లాంగ్ రైడ్ ఒక్కటేస్తే చాలు. అరే ఓరి బాబు, ఆపురా బాబు. మన మెడల్ వచ్చింది, తీసేసుకుందాం. బ్యాక్ వచ్చేసాం. 15. అరే వెయ్యి, ఎంత వేస్తావు వెయ్యి. ఈడొకడు మళ్ళీ. ఈ ఎండ ట్రాఫిక్ లో చేయలేను ఇంకా. సో మెల్లగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటి దగ్గరలో రైడ్స్ పడేంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇంటికి. 8.3 కిలోమీటర్స్ కి 22 మినిట్స్ చూపిస్తుంది. అంటే చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇదిగోండి హైటెక్ సిటీ వరకు వచ్చా, అంతే ఫుల్ ట్రాఫిక్. అసలు రైట్ సైడ్ కార్నర్ లో ఆటో డ్రైవర్ అయితే దిగి బండి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అంత ఖాళీగా ఉన్నాడు. 8.3 కిలోమీటర్స్ కి 103 రూపీస్ వచ్చాయి. ర్యాపిడో పెద్ద దొంగగాడు, ఎందుకో చెప్తా చూడండి. రైడ్ స్టార్ట్ అయ్యే ముందేమో 24 రూపీస్ ఎక్స్ట్రా అని చూపించాడు. నువ్వు లాంగ్ వేసినా ఇప్పుడు నేను చెయ్య, ఇంటి దగ్గర చేస్తా కంపల్సరీ. కానీ రైడ్ ఎండ్ అయ్యాకేమో 16 అంట. నేను చెయ్యదు బై. రైడ్ యాక్సెప్ట్ చేసే ముందు ఒక మాట, రైడ్ కంప్లీట్ చేసే ఒక మాట. గోప్రో ఉండి నాకు 24 ఎక్స్ట్రా అని ప్రూఫ్ ఉండి కేసేసి ఉండి మీద. ఫోన్లే ఎన్ని రోజులు ఆడుకుంటాడో ఆడుకొని ఒక్కసారి ప్రూఫ్ తో సహా పట్టుకున్నాం అనుకో, అందరం కలిసి కేసేస్తాం వీడి మీద. పాపం కస్టమర్ ఎవరో చూడండి, పికప్ అండ్ డ్రాప్ రెండు సేమ్ లొకేషన్ పెట్టారు. పికప్ 2 కిలోమీటర్స్, డ్రాప్ 0 కిలోమీటర్స్ అంట. ఎర్లీ మార్నింగ్ 6 AM to 10 AM అర్నింగ్స్ వచ్చేసి 772. 4 రైడ్స్ కి నేను 100 కిలోమీటర్స్ తిరిగా. సో పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. 770 నుండి 130 తీసేస్తే 640 ఉంటాయి. ఇంకా 119 రూపీస్ అయితే నేను 0 కమిషన్ ప్లాన్ కొన్నా కదా. సో 1500 ప్లాన్ లో నేను 675 సంపాదించా కమిషన్ లేకుండా. సో ఒక 50 రూపీస్ తీసేద్దాం. 640 నుండి 50 రూపీస్ 0 కమిషన్ ప్లాన్ కి తీసేస్తే 590 సేవింగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.